ఆయన వస్తుంటుంది డాక్టర్ కాదు కానీ వచ్చిన ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈరోజు ఆదోని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరి మొన్న అసెంబ్లీలో ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి అయిన డాక్టర్ పార్థసారథి గారు మేమందరూ కూడా ఈరోజు ఈ జయంతి సందర్భంగా పెద్ద ఆయనకు నివాళులర్పించడం జరిగింది. ఈరోజు భారతదేశంలోనే ఒక రాజకీయాల్లో గౌరవ గుర్తింపు చెందిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆయన ఆశయాలకు ఆయన స్ఫూర్తితోనే మేమందరం కూడా ఈరోజు రాజకీయాల్లో చలవని అవుతున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ అందరికీ రాజకీయము ప్రసాదించిన వ్యక్తి కీర్తిశేషులు గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు. వారి అడుగుజాడల్లో మేము నడుస్తూ ఆదోని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకోవడానికి సహకరిస్తున్న మా సోదర సోదరులందరికీ కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పించడానికి ఆదోని పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సమావేశమైనాం. ఇది ఎంతో మంచి రోజు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకందరికీ కూడా ఆత్మగౌరవం, తెలుగువాడంటే తన సత్తా చాటినటువంటి వ్యక్తి, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి, తెలుగు ప్రజల కోసం ఎంతో సేవ చేసిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాల కోసం ప్రాణాలు ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఆశయ సాధన కోసం ఇప్పటికీ పోరాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ, తెలుగుదేశం పార్టీ నాయకులందరితో కలిసి ఈరోజు ఈ వేడుకలో పాల్గొనడం అనేది నా అదృష్టంగా భావిస్తాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఎప్పుడూ ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారి పాలన, రామన్న పాలన రావాలని ఈనాటికి కూడా ప్రజలు కోరుకుంటున్నారంటే ఆయన చేసినటువంటి పరిపాలన ఎంత గొప్పదో మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. మేము మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఎక్కడికి పోయినా సరే మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి రావాలా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎంతో గొప్పగా పోరాడి పనిచేశారు, ప్రజలు కూడా మమ్మల్ని ఎంతో ఆదరించినారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిని ఈరోజు ఆశీర్వదించబోతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు దిశగా వెళ్తా ఉన్నాం. ఈ శుభ సందర్భంలో యాక్చువల్లీ ఈరోజు మహానాడు జరగాల్సి ఉంది. దాన్ని ఈ కౌంటింగ్, ఈ ప్రక్రియ వల్ల, ఈ ఎలక్షన్ కోడ్ వల్ల పోస్ట్ పోన్ చేయడం జరిగింది. తప్పనిసరిగా ఎన్నికలు అయిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున 3 పార్టీలు కలిపి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతిని, అలాగే మహానాడు కార్యక్రమాన్ని, ఉమ్మడి కూటమి మహానాడు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసుకుంటామని తెలియజేస్తాం.